బీసీలపై రేవంత్ సర్కార్ తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల హామీతో 160 కోట్లు ఖర్చు చేసి తీరా ఆ వర్గానికి అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. బీసీ వర్గానికి ఇప్పటికే ఉన్న 24% రిజర్వేషన్లను ఈ పంచాయతీ ఎన్నికల్లో 17%కి తగ్గించడంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీనిపై ఏం సమాధానం చెప్తారని ఎక్స్ వేదికగా నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బులు వృధా చేయడంపై ఏమైనా అవగాహన ఉందా రాహుల్ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుండి బయలుదేరారు. కాసేపట్లో వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును కేటీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత వరంగల్ హన్మకొండ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో హన్మకొండ పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. అనంతరం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివస్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.